సేవామిత్ర యాప్ పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఐటీ గ్రిడ్ ద్వారా ఓటర్లు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారా లేదా అన్న సమాచారం తెలుసుకుంటున్నారు. ట్యాబ్, సిపియులు స్వాధీనం చేసుకున్నాం. ఐటీ గ్రిడ్లో సేకరించిన వివరాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాం. ఐటీ గ్రిడ్ అధినేత అశోక్పై ఐపీసీ సెక్షన్ 420, 419, 468, 120 కింద కేసులు నమోదు చేశాం. అశోక్ కోసం గాలిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తేలింది. విచారణలో భాగంగా అమెజాన్ సర్వీస్కు కూడా నోటీసులు అందించారు. ఐటీ గ్రిడ్కి సంబంధించిన డేటాను అమెజాన్లో భద్రపరుస్తున్నట్లు తేలింది. ఓటర్ తొలగింపుపై చాలా ఫిర్యాదులు వచ్చాయి. విచారణలో కీలకమైన ఆధారాలు సేకరించాం. ఆధార్ సంస్థతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాశాం. సేవామిత్ర యాప్ కార్యకలాపాలపై విచారణ చేస్తాం అని అన్నారు సిపి సర్జునర్. ఐటీ గ్రిడ్ కార్యాలయంలో సోదాలు చేసి సమాచారం సేకరిస్తాం. ఎలక్షన్ కమిషన్ సూచన మేరకు ఈ కేసులో ముందుకు వెళ్తాం. ఈ కేసులో కీలకమైన 4 ఉద్యోగులను విచారించాం. డేటా ఆంధ్ర ప్రజలది, కానీ కంపెనీ హైదరాబాద్లో ఉంది. అవసరమైతే ఎంత పెద్దవారనైనా ఈ కేసులో అరెస్టు చేసే అవకాశం ఉందని సిపి అన్నారు. ఎన్నాళ్ల నుంచి డేటా వారి దగ్గర ఉందో దర్యాప్తులో తేలిపోతుంది. సంక్షేమ పథకాల లబ్ధిదారుల డేటా ఎందుకు ఉంచుకున్నారో ప్రశ్నిస్తాం. లబ్ధిదారుల డేటా ఎలా తెచ్చారో దర్యాప్తులో తేలుతుంది. అశోక్ లొంగిపోయాకే సేవామిత్ర యాప్ వివరాలన్నీ తెలుస్తాయి. డేటా హైదరాబాద్లో దొరికింది కాబట్టి ఇక్కడే దర్యాప్తు చేస్తాం. ఈ కేసులో సంబంధం ఉన్నవాళ్ళు ఎవరినైనా పిలుస్తాం. ఈ డేటాతో ఎవరినైనా వ్యక్తిగతంగా బ్లాక్మెయిల్ చేయవచ్చు. తమ కంపెనీల్లో సోదాలు జరిగితే అశోక్ ఎక్కడ ఉన్నారు, ఈ కేసు వెనుక ఎవరు ఉన్నారో వివరాలు సేకరిస్తున్నాం. ఓటర్ల వివరాలు ఎందుకు దగ్గర ఉంచుకున్నారో దర్యాప్తు చేస్తున్నాం. ఐటీ గ్రిడ్ కేసుల్లో అశోక్ను ప్రధాన నిందితుడిగా గుర్తించామని కమిషనర్ తెలిపారు.